ధర్మం తప్పిన భరతుడు నెత్తిమీద చెప్పులు పెట్టుకుని రథంలో కూర్చొని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి, అదేనండి రేవు పట్టి చేశాడు కదా, అక్కడికి వెళ్తాడు. భరద్వాజుడితో వశిష్ఠుడు రాముడి దగ్గరికి వెళ్లి నీ చెప్పులు భరతునికిస్తే వాటికి పట్టాభిషేకం చేస్తాడు, నువ్వు వచ్చిన తర్వాత రాజ్యాన్ని పరిపాలిద్దుగాని అని అడిగి రాముని చెప్పులు తీసుకుని నాకు ఇచ్చాడు అని చెప్తాడు. రే వాల్మీకి మందేసి రాశాడా ఏంట్రా? అక్కడేమో భరతుడు అడిగాడని రాశాడు, ఇక్కడేమో వశిష్ఠుడు అడిగాడని రాశాడు. రే మీరు రామాయణాన్ని మార్చేస్తుంటారు కదా, ఏం చూసుకోలేదా? ఇది కూడా మార్చేయండిరా. రామాయణాన్ని మార్చేసి ధర్మాన్ని కాపాడుకోండ్రా పోరంబోకుల్లారా. అవునరా మాడా, ఈ 2 రోజులు ఆ 3 లక్షల మంది ఏం తిన్నారా? అవును, రామాయణంలో లాజిక్లు ఉండవు కదా. వెంటనే భరద్వాజ మహర్షి భరతునితో నీవు ధర్మాన్ని ఎరిగి బాగుగా ధర్మాన్ని పాటించిన ధర్మాత్మునివి అని పొగుడుతాడు. రే పోరంబోకుల్లారా, ఏంట్రా ఈ తిక్క రామాయణం? తండ్రి మాటని జరగనివ్వకుండా చెప్పులతో పాలన చేస్తానన్నవాడు ధర్మాత్ముడా? అందరూ వినండి, సనాతన ధర్మం అంటే స్త్రీలను గౌరవించడం కాదు, తండ్రి మాట వినడము కాదు. రాముడు ఏం చేస్తే అదే సనాతన ధర్మం. సింపుల్ గా చెప్పాలంటే రాముడి సంకనాకడమే సనాతన ధర్మం. జై శ్రీరామ్. భరతుడు అయోధ్యకు వెళ్లి చెప్పులను సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి పూజ చేస్తూ గొడుగు వేస్తూ చెప్పులకు గాలి విసురుతూ వచ్చిన కానుకలను చెప్పులకు సమర్పించేవాడు. ఏ పని ఉన్నా సలహాలు కావాలన్నా చెప్పులను అడిగేవాడట. రే ఇక్కడ ఎవడ్రా ఎర్రోడు? చెప్పులను సలహా అడగడమేంట్రా? భరతుడు ఎర్రోడా? అయోధ్య మంత్రులు ఎర్రోల్లా? కోసల రాజ్యంలో ప్రజలు ఎర్రోల్లా? మా ఊర్లో అప్పలమ్మ కొట్లో ఉంటాయి పప్పలో, మా ఊర్లో అప్పలమ్మ కొట్లో ఉంటాయి పప్పలో, రామాయణం నిండా ఉంటారు ఎర్రిపప్పలో. జై సనాతన్, జై శ్రీరామ్.